మనకు 45 రోజుల నుంచి 40 నుంచి 45 రోజు మధ్యలో ఫస్ట్ కటింగ్ అవుతుంది. ఆ నుంచి 45 రోజు నుంచి 55 రోజు వరకు మామూలుగా వస్తుంది. 55 నుంచి 90 రోజుల వరకు హీల్డింగ్ హెవీగా వస్తుంది. తర్వాత 110 డేస్ లో క్లోజ్ అయిపోతుంది. ఒక ఎకరానికి ఒక 20 టన్నులు దిగుబడి రావచ్చు. ఇంకా రేటును బట్టి రైతుకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ పంట చాలా సింపుల్ పంట. పెద్ద మిగతా పంటలంతా హెవీగా మందులు ఎక్కువ కొట్టడం, పిచికారీలు అవసరం లేదు. నార్మల్ గా చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ పంట. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు మనం ఇంగ్లీష్ కీరా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని సాగిస్తున్నారు రైతు అమృతరాజ్ గారు. సో వారి దగ్గరికి వచ్చినాం. సో వీళ్ళు పెద్ద మొత్తంలో కూడా దీన్ని సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అసలు దీని పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది, సో దీనికి మార్కెట్ ఎట్లా ఉంటుంది, దీని సాగు విధానం ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలన్నీ ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి కురగూడ విలేజ్, షాబాద్ మండల కేంద్రం, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి వారి వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాం. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి సతీష్ గారు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అగ్రికల్చర్? నేను గత 10-12 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసినాను. చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 30 ఎకర్ వరకు ఫార్మింగ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా అన్ని రకాల కూరగాయలు, చామంతిలో అన్ని వెరైటీస్, పువ్వులు, ఇంగ్లీష్ కుకుంబర్ సీజన్ వైజ్ గా, క్యాప్సికమ్, టమాటో, బీర, కాకర, సో ఇట్లా తీగ జాతి కూరగాయలు ఎక్కువ మొత్తంలోనే వేస్తే ఏది వేసినా 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు వేసుకొని పెద్ద మొత్తంలో సాగు చేస్తూ ఉంటాం. సో ప్రజెంట్ ఇది ఫస్ట్ టైం చేస్తున్నారా ఇది ఇంగ్లీష్ కీరా? ఇది రెండోసారి వేయడం జరిగింది. ఎన్ని ఎకరాలు వేసారు ఇప్పుడు? మేము 5 ఎకరాల నుంచి 4.5 నుంచి 5 ఎకరాల మధ్యలో ఉంటుంది, అంత వేసినాం ఇప్పుడు. సో అంటే దీని పంటకాలం ఎట్లా ఉంటుంది, దీని వైపు రావడం అంటే ఇది సెకండ్ టైం అన్నారు. సో మార్కెట్ ఎట్లా ఉంటుంది, దీని పంటకాలం ఎట్లా ఉంటుంది, అసలు సాగు విధానం ఎట్లా ఉంటుంది? సాగు విధానము ఇది ఫస్ట్ మేము ఈ 4.5 ఎకరాల్లో క్యాప్సికమ్ ఉండే నెట్ హౌస్, ఇది కర్రలతో నెట్ హౌస్ చేసుకున్నాము. ఈ 4.5 ఎకరాలు దీంట్లో ఇంతకు ముందు క్యాప్సికమ్ ఉండే. క్యాప్సికమ్ మొక్క అంతా క్లీన్ చేసుకొని అదే పాదుల్లో మల్చింగ్ పాతది, డ్రిప్రిగేషన్ పాతది, ఈ కర్రలు నెట్ అట్లే ఉంచి అదే పాదుల్లో మళ్ళీ అదే హోల్స్లలో కీర నాటుకోవడం జరిగింది. మనకు 3 ఎకరాలకు 3.5 నుంచి 4.5 ఎకరాలు అనుకున్నాం కదా. ఒక ఎకరానికి 8,000 మొక్కలు పడతాయి. 8,000 మొక్కలు పడతాయి. మొక్కలు వేస్తారా? లేదండి, విత్తనాలు నాటడం జరిగింది. మనకు దీంట్లో ఒక విత్తనం వచ్చి 10 రూపాయలు. ఈ హెవీ కాస్ట్లీ ఉంటుంది మొక్క రేట్. 10 రూపాయలు 80,000 ఒక ఎకరానికి. విత్తనాలకి 80,000 ఖర్చు వస్తుంది. విత్తనాలు వేసే ముందు దానికి కొంచెం సీడ్ ల్యాండ్ ట్రీట్మెంట్ కానీ, దాంట్లో కొంచెం యాసిడ్స్ అట్లా వదులుకొని టిప్ క్లీన్ చేసుకొని ఆ చెత్త అంతా క్లీన్ చేసుకొని విత్తనాలు వేయడం జరిగింది. ఆ తర్వాత విత్తనాలు పెట్టుకున్న దగ్గర నుంచి ఎట్లాంటి పనులు ఉంటాయి, ఏం చేస్తారు? విత్తనాలు నాటినాక 3 రోజులకి మొలుస్తాయి. దీంట్లో ప్రధాన సమస్య నత్తలు. ఓకే, విత్తనం మొలవకముందే నత్తలు తింటాయి. దాని జాగ్రత్త గమనించి దానికి సరిపోయే మనము ప్రికాషన్ తీసుకొని సస్యనాశన చర్యల కింద దానికి నేల్ కిల్లర్స్ అని దొరుకుతుంది, దాన్ని చెట్టు కాడ వేసుకొని వాటి చంపుకున్న తర్వాతనే విత్తనాలు నాటుకోవాలి. సెకండ్ పంట వేసినప్పుడు కంపల్సరీ నేల్స్ అటాక్ చేస్తున్నాయి. వీటికి నేల్స్ చాలా ఇష్టం కీరకు. ఒక ఇట్లా మొక్క తినేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ముందు నుంచి అవి జనరల్ భూమిలో నుంచి వస్తుంటాయి, లేకపోతే పెట్టిన తర్వాత చుట్టుపక్కల ఏమైనా అట్లాంటివి జరగడానికి ఛాన్స్ ఉంటుంది? భూమిలో నుంచి ఏం రావు, చుట్టుపక్కల నుంచే రావడం జరిగి అందులో ఫామ్ అయిపోతాయి. ఫస్ట్ క్రాప్ కి అయితే ఉండదు. సెకండ్ క్రాప్ అదే చేయాలన్నప్పుడు కంపల్సరీ అందులో ఫామ్ అయి ఉంటుంది. అంటే ఫస్ట్ క్రాప్ వేరే క్రాప్ వేసుకున్నా వాటి బెడద ఉండదు. ఫస్ట్ సెకండ్ క్రాప్ మాత్రమే ఎక్కువ బెడద ఉంటుంది. 99% ఉంటుంది. ఫస్ట్ క్రాప్ 1% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు పంట మార్పిడి చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ క్యాప్సికమ్ వేసుకున్నారు, సెకండ్ టైం ఇది వేసుకున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లమే ఉంది, సెకండ్ క్రాప్ కు ప్రాబ్లమే ఉంది. నత్తలు ఒకసారి మొత్తం తినేసినాక రెండోసారి విత్తనాలు పెట్టుకోవడం, రెండోసారి పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండడం అయితే అవసరం. ఆ తర్వాత ఎట్లా ఉంటుంది? తర్వాత మనకు స్టేకింగ్ చేసుకోవాలి. ఫిష్ నెట్ అని ఉంటుంది. ఫిష్ నెట్ కట్టుకొని దానికి స్టేకింగ్ చేసుకుంటూ పోతుంది. మనకు 45 రోజుల నుంచి 40 నుంచి 45 రోజు మధ్యలో ఫస్ట్ కటింగ్ అవుతుంది. ఆ నుంచి 45 రోజు నుంచి 55 రోజు వరకు మామూలుగా వస్తుంది. 55 నుంచి 90 రోజుల వరకు హీల్డింగ్ హెవీగా వస్తుంది. తర్వాత 110 డేస్ లో క్లోజ్ అయిపోతుంది. సో దాదాపు తక్కువ రోజుల్లోనే పంట కాలం అయిపోతుంది. షార్ట్ టైం పంట. సో ఎంత ఖర్చు అవుతుందండి దీనికి ఒక ఎకరం లాగానే చూసుకుంటే? ఒక ఎకరాన్ని చూస్తే విత్తనాలకు వచ్చి మనకు చిన్న ఫర్టిలైజర్ వేయడానికి మాత్రమే ₹1,00,000 ఖర్చు అవుతుంది. మనకు పంట చేతికి వచ్చే వరకు ఇంచుమించు 1.5 లక్షన్నర, 1,60,000, 1,70,000 ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. సో దీనికి మార్కెట్ ఎట్లా ఉంటుందండి? ఎక్కడ మార్కెట్ ఇక్కడ లోకల్ మార్కెట్ లో తీసుకోరు. సూపర్ మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది. సూపర్ మార్కెట్ తీసుకుపోవచ్చు ఎక్కడైనా. బిగ్ బాస్కెట్ కానీ, రిలయన్స్ కానీ అక్కడ అమ్ముకోవచ్చు. లేకపోతే పెద్ద మార్కెట్ బోయినపల్లి, మాదన్నపేట్, గుడిమల్కాపూర్ ఇటువంటి మార్కెట్లు తీసుకుపోవచ్చు. ఇప్పుడు ₹25 నుంచి ₹30 పర్ కేజీ పోతుంది ఈ రోజు మార్కెట్. అంత చొప్పున అయితే వర్కౌట్ అయితే ఒక ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు ఈ పంటకాలం మొత్తంలో? ఒక ఎకరానికి ఒక 20 టన్నులు దిగుబడి రావచ్చు. ఇంకా రేటును బట్టి రైతుకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ పంట చాలా సింపుల్ పంట. పెద్ద మిగతా పంటలంతా హెవీగా మందులు ఎక్కువ కొట్టడం, పిచికారీలు అవసరం లేదు. నార్మల్ గా చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ పంట. సో ఇది షేడ్ నెట్ వేసుకుని పెంచుతున్నారు కదా? అవును. సో దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి? షేడ్ నెట్ ఎకరానికి ₹2,00,000 ఖర్చు అవుతుంది. నెట్కి ₹1,00,000 అవుతుంది. కర్రలకు ఒక 60,000-70,000 అవుతాయి. కర్రలు వాతుకోవడానికి, వైరింగ్ వచ్చేదంతా కలిసి మనకు ₹2,00,000 బరాబర్ ఖర్చు అవుతుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది మేము 4 సంవత్సరాలు ఉండాలని వేసుకున్నాం. ఇది మాకు థర్డ్ ఇయర్. ఇది అయినా కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. ఇక ఎట్లుంటుందో చూడాలి. గాలి వానలకైతే తట్టుకొని ఇప్పటి వరకు అవుతుంది. సో అయితే
4 సంవత్సరాలు ఉంటే దీంట్లో ఎన్ని పంటల వరకు తీయచ్చు? అంటే సాధారణంగా ఇట్లాంటి పంటలు వేసుకుంటాం. ఇప్పుడు మేము రెండో పంట దీన్ని తీసుకుంటున్నాం. దీన్ని తీసుకొని ఇది అయిపోయిన తర్వాత కింద మళ్ళీ ఫ్లవర్స్ ఏదన్నా ఫ్లవర్ ప్లానింగ్ ఉంది, ఫ్లవర్స్ వేసుకోవాలని అట్లా ప్లానింగ్ అయితే ఉంది. సో అది కూడా దీంట్లో భాగంగా దీంట్లో నడుస్తుంది. సో అయితే దీనికి నీటి యాజమాన్యం ఎట్లా ఉంటుంది? సో మీరు పెట్టుకున్నప్పుడు మొక్కకు కానీ లేకపోతే 2 మల్చింగ్ అంటే 2 బెడ్లకు మా బెడ్కి 5 ఫీట్లు ఉంది, మొక్కకు ఫీటున్నర ఉంది. నీటి యాజమాన్యం అంటే నీళ్లు చాలా తక్కువ వదులుకోవాలి. దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం పట్టవు, చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. అసలు మనం 2 రోజులకు 3 రోజులకు కొన్ని నీళ్ళు ఇస్తే సరిపోతుంది. కాయలు స్టార్ట్ అయిన తర్వాత మనకు డైలీ ఫర్టిలైజర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఫర్టిలైజర్ ఇచ్చే టైంలో మాత్రం నీళ్లు సరిపోతాయి, ఎక్స్ట్రా నీళ్ళు అవసరం లేదు. ఫర్టిలైజర్ ఎట్లాంటి ఫర్టిలైజర్ ఇచ్చుకుంటారు? 19 దాని ఏజ్ని బట్టి, మొక్క చిన్న ఉన్నప్పుడు కాల్షియం నైట్రేట్ కానీ, బోరాన్ కలిపిన కాల్షియం కానీ, తర్వాత మొక్క మీద 1261 ఆడికెళ్ళి పొటాషియం కంటెంట్వి, ఫాస్ఫేట్ తగ్గించి కొన్ని పొటాషియం కంటెంట్ ఎరువులు వేయడం, పైన మళ్ళీ మైక్రోన్యూట్రియన్ స్ప్రే చేసుకోవడం, ఏదైనా దోమ, దీనికి ఎక్కువ కొంచెం దోమ వస్తుంది, దోమకు కావాల్సిన మందులు కొట్టుకోవడం అట్లాంటివి జరుగుతాయి. అంటే ఇంకా వేరే ఏమన్నా ఇతర చీడపీడలు ఏమైనా రావడానికి అవకాశం? చీడపీడలు అంటే 2 జెన్యున్గా వస్తాయండి. దీనికి ఒకటి తెల్లదోమ వస్తుంది, ఇంకొకటి త్రిప్స్ వస్తుంది. ఈ 2 కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో అయితే దీన్ని ఓపెన్ ఫామ్ లో చేసుకోవచ్చా, ఓన్లీ షేడ్ నెట్ కింద? ఈ వెరైటీ మాత్రం ఓపెన్ ఫామ్ లో రాదు, విత్ షేడ్ నెట్ కింద అయితేనే వస్తుంది. ఓపెన్ ఫీల్డ్ వెరైటీస్ మళ్ళీ వేరే ఉంటాయి. సో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉండడంతో పాటు దీన్ని మార్కెట్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఏమైనా ఏర్పడేది? మార్కెట్ చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు, మార్కెట్ తీసుకోకపోతే అమ్ముడుపోతాయి డైరెక్ట్. ఇప్పటి వరకు అయితే మాకు మార్కెట్ పరంగా ₹1 తక్కువైనా ఎక్కువైనా మార్కెట్ పరంగా అయితే ఇబ్బందులు అయితే లేవు, మంచిగానే ఉంది. అంటే అల్టిమేట్గా ఓవరాల్గా దీన్ని సాగేసుకున్నటువంటి రైతులు ఎవరైనా కూడా మంచి లాభాలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఏమైనా నష్టపోవడం కానీ లేకపోతే ఆడికాడికి కావడం కానీ అట్లాంటి సందర్భాలు అట్లా మనం ఒక అంచనాకు వస్తే ఒక రైతు అన్ని తెలిసిన రైతు టైం టు టైం చేస్తే, టైం మిస్ కాకుండా చేస్తే బాగానే ఉంటుంది. దీంట్లో టైమింగ్ అన్నది మిస్ కావద్దు. పొద్దున 7:30కి ఫెర్టిలైజర్ వదలాలి. ఆ రోజు ఏం దానికి రోగం ఏముంది నువ్వు చూసుకొని దానికి తగ్గట్టు మందులు స్ప్రే చేసుకుంటే ఇబ్బంది లేదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం నష్టాల పాలయ్యే అవకాశం చాలా ఉంది. సో ప్రతి దాంట్లో దీంట్లోనే కేర్ తీసుకోవాలి. అయితే ఇంత మీరు 4.5 ఎకరాల వరకు చేస్తున్నారు కదా, సో దీనికి వర్కర్స్ కానీ కూలీలు కానీ ఎంతమంది అవసరం ఉంటారు? సో ఏ రోజు నుంచి అవసరం ఉంటారు? మనకు మొక్క పెట్టిన కాడ నుంచి మొక్క మొలిసిన 4-5 రోజుల నుంచి వర్కర్స్ ఎకరానికి 2 చొప్పున లాస్ట్ వరకు అవసరమే వస్తుంది. ప్రతిరోజు వర్కర్స్ అయితే కావాల్సి ఉంటుంది. కావాలి. సో వాళ్ళు చేసే పనులు ఏముంటాయి? వాళ్ళు చేసే మొక్క మొలిసిన తర్వాత స్టేకింగ్ చేసుకోవడం, కింద ప్రూనింగ్ చేసుకోవడం, కింది లీవ్స్ కట్ చేసుకోవడం, ఆడికెళ్ళి 45 రోజు కటింగ్ చేసుకోవడం సాయంత్రం టైంలో. మార్కెట్లో మీరు అన్నట్టు ₹20 చొప్పున నడుస్తుంది. సో అది అంతే ఉంటుండే ఛాన్స్ ఉందా? మీరు స్టార్టింగ్లో మీరు అమ్మడం డే 1 నుంచి అంటే ఈల్డింగ్ వచ్చిన ఫస్ట్ కటింగ్ అప్పుడు మాకు ₹50 కేజీ పోయింది. ఇప్పుడు మార్కెట్ చలికాలం కాబట్టి మార్కెట్ తగ్గిపోయింది. సో ఇందున్నా కూడా మార్కెట్ వర్కౌట్ అవుతాం ఫార్మర్స్కి. సో ఇంకా దీని గురించి ఇంకా అడిషనల్గా ఏమైనా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటే ఇంకేముంటుంది? డీటెయిల్స్ ఏం లేదు, చాలా సింపుల్ పంట. ఈ మెథడ్కి నాకు తెలుసుకుంటే రైతులు ఎవరైనా వేసుకోవచ్చు. దీంట్లో కొన్ని నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ నాకు మనం అవగాహన తెచ్చుకుంటే ఈజీగా ఈ పంట పండించుకోవచ్చు. సో బెడ్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది? బెడ్ మేము పాత బెడ్, ఇది కొత్త బెడ్ కాదు. మామూలు అన్ని పంటలకు చేసినట్టు ఈసారి స్పెషల్గా ఏమి ఉండదు. మల్చింగ్ సీజ్ చేసుకోవడం, డ్రిప్ ఇరిగేషన్ వేసుకొని దున్నుకోవడం, అన్ని పంటలకు వేస్తాం. ముందు ఏమైనా ఎరువులు అట్లాంటివి పశువులు కంపల్సరీ. సో ఎంత వేసుకుంటారు ఒక ఎకరానికి? మేము ఎకరానికి ఒక 2 టిప్పర్లు వేసుకుంటాం. 2 టిప్పర్లు అంటే 10 టైర్ల టిప్పర్లు 2 వేసేసుకుంటాం. పశువుల పేడ అంటే గొర్రెలు అట్లాంటివి కాకుండా, గొర్రెలు లేవు కదా ఎక్కువ. అంటే సాధారణ కొంత వేసుకోవచ్చు. గొర్రెలు కానీ కోళ్ళవి కానీ, కోళ్ళది నడవదు, కోళ్ళది వేసుకోవడానికి వీల్లేదు. ఓకే. సో ఓవరాల్ గా ఈ పంట పెట్టుకున్నటువంటి రైతులకు మంచి ఆదాయం ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ యాజమాన్య పద్ధతులకి మనం కరెక్ట్ తెలుసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఇది అమృతరాజు గారు చెప్తున్నారు. సో వీళ్ళు దాదాపు 4.5 నుంచి 5 ఎకరాల వరకు ఆ లోపలే ఈ ఇంగ్లీష్ కీరా, ఫ్రెంచ్ కీరా, దీన్ని ఎట్లా పిలుచుకున్నా కూడా ఈ కీరాని అయితే సాగిస్తున్నారు. సో పెద్ద మొత్తంలో కూడా సాగిస్తున్నారు కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా ఇట్లాంటి పంటలు సాగిస్తారని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఇది 4.5 ఎకరాలు సాగిస్తున్నారు. సో దీంట్లో భాగంగా కూడా ఒక ఎకరానికి 8,000 మొక్కలు అయితే పడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. సో దాంతోపాటు కొంత కేర్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా దీని నుంచి మంచి ఆదాయాన్ని పొందొచ్చని కూడా వారి మాటలు తెలుస్తుంది. సో కొంత నత్తలు కొంత ఇబ్బంది కలిగిస్తాయని చెప్తున్నారు. సో వాటి పట్ల కొంత కేర్ తీసుకుని, అంటే విత్తు పెట్టుకున్న సందర్భంలో కొంత ఇబ్బంది జరుగుతుందని చెప్తున్నారు. సో వాటి పట్ల కేర్ తీసుకొని ఆ తర్వాత ఫర్దర్గా కొంత కూలీలను కూడా చూసుకొని కొంత మార్కెట్ కూడా చూసుకుంటే మంచి ఆదాయాన్ని దీని నుంచి పొందేయడానికి ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీన్ని సాగేయాలంటే, ఇంగ్లీష్ కిరణ్ సాగేయాలంటే ఖచ్చితంగా షేడ్ నెట్ అయితే అవసరం ఉంటుందని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది.